have to be very careful. Do not hurt people just because of your anger issues, just because you are impatient. Take that in your consideration and in your mind. ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళు అనుకుంటున్నారు ఇదే ఫాస్టింగ్ ప్రేయర్ అని. నేను తెలియజేయాలనుకుంటున్నానండి, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం కూడా అయిపోయింది. యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, మీరు ముందు నుంచి కనుక జాయిన్ అవ్వగలిగితే మీరు తప్పకుండా ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. యాజ్ వీ హ్యావ్ మెన్షన్డ్, ఇది మా యొక్క ఆన్లైన్ ఫ్యామిలీతో మేము ఇంటరాక్ట్ అయ్యే సమయము, మా కుటుంబము, దేవుడు మాకు ఎంతో పెద్ద కుటుంబాన్ని ఆన్లైన్లో ఇచ్చాడు. వారందరితో మేము ఇంటరాక్ట్ అవ్వడానికి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అవసరమైన కొన్నింటిని మరి దేవుని మహిమార్థమై మేము పంచుకుంటా ఉన్నాము. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్, యూ కెన్ పార్టిసిపేట్ అండ్ లీవ్ ద లైవ్ సెషన్ ఆఫ్టర్ ద ఎండింగ్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. ఐ థింక్ అగైన్ ఈ టైంలోనే జాయిన్ అవుతున్నారు కాబట్టి మరలా చెప్తున్నామండి, ఈ పార్ట్ మీరు చూడాల్సిన అవసరమే లేదు. మీరు ఆ బఫరింగ్ బార్ ఉంటుంది కదండి, రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని ఇలా ముందుకు జరుపుకుంటే మా వాక్యం, మా ప్రార్థన, మా ఆరాధన కూడా దేవుడికి అర్పించినవన్నీ కూడా మీరు వినగలరు, చూడగలరు. సో ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ ద వేస్ట్ ఆఫ్ టైమ్, యూ హ్యావ్ ఆల్ ది రైట్స్ అండ్ ఆల్ ది ఆపర్చునిటీస్ టు క్లోజ్ దిస్ వీడియో. సో మరలా మీకు తెలియజేస్తున్నాను, యూ డోంట్ హ్యావ్ టు వాచ్ ఇట్ అండి. ఎప్పుడు మిమ్మల్ని చూడమే మేము అడగలేదు, కానీ మా ఫాస్టింగ్ ప్రేయర్స్లో మాత్రం మీరు పాల్పొందండి, మీరు దీవించబడినండి మేమే అడుగుతున్నాం. ఈ లాస్ట్ బిట్లో మాత్రం మీరు ఉండాల్సిన అవసరమే లేదండి. మరలా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు చూసి మీరు క్వశ్చన్స్ అడిగి దీవించబడుతున్నారు అని. థ్యాంక్ యూ సిస్టర్ శాంతి గారు. మేము కేర్ చేయట్లేదండి, అంటే వాళ్ళు అలా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మేము చూస్తున్నాం కదా. యూజువల్లీ కామెంట్స్ అయితే అసలు మేము మేము నిర్ణయం తీసుకున్నాం, ఏ కామెంట్స్ మేము చూడడం, విల్ బీ హ్యాపీ. ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా, ఎన్ని వీడియోస్ పెట్టినా, వీ విల్ నాట్ ఈవెన్ ఓపెన్ ఇట్ అని మీరు నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని పరిచర్లోకి వచ్చినప్పుడు ఎన్ని మాటలు వస్తాయో మాకు తెలుసు, ఎన్ని నిందలు మా మీద పడతాయో, మేము చేయలేనివి కూడా మా పైన రూపించి మా పైన వేలు పెట్టి చూపిస్తారని కూడా మాకు తెలుసు. కానీ దేవుడు మాకు వాగ్దానం చేశాడు, ఏ ఆయుధం మీ మీద రూపించబడినా అది వర్ధిల్లదు అని చెప్పి. ఎవరైతే మమ్మల్ని మా మీద ఆయుధాలుగా వాళ్ళ మాటల్ని, నిందల్ని రూపిస్తున్నారో అంతకంతకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదాన్ని మేము కల్లారా చూస్తున్నాం, అది అనుభవిస్తున్నాం. కాబట్టి వీఆర్ సో హ్యాపీ ఫర్ వాట్ దే ఆర్ ఆల్సో డూయింగ్. వాళ్ళు మా పైన చేస్తున్న నిందలు కానీ, బ్యాడ్ కామెంట్స్ కానీ మాకు దీవెనకరంగా అది మారుతుంది. ఎందుకంటే గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ అని మేము బలంగా నమ్మి ఈ విశ్వాసంతో మేము వచ్చాం. లోకంలో ఉన్నది విడిచిపెట్టి మేము వచ్చాం. లోకంలో ఎంతో మాకుంది, అదంతా విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చాం. అండ్ గాడ్ ఈజ్ బీన్ ఫెయిత్ఫుల్ సిన్స్ ద డే వన్. మీకు కూడా అదే కదండి మీ వాక్యంలో బోధిస్తున్నాం. విశ్వాసంతో మీరు కనుక వేచి ఉన్నట్లయితే మీరు పొందే ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతమైనవి అని మరలా మీకు తెలియజేస్తున్నానండి. ఆల్సో దేవుడు మాకు ఉన్నతమైన వాగ్దానాలు ఇచ్చాడండి. సో కామెంట్స్, నెగిటివిటీ కేర్ చేస్తే మేము ఆగిపోతాం, దేవుని కోసం ఏం చేయలేము కదా. దేవుడు మమ్మల్ని సరిచేయాలి అనుకుంటే కనుక అభిషక్తులైన దైవజనుల ద్వారా నిజంగా వాక్యానుసారంగా సరిచేసే పద్ధతి ఒకటి ఉంటుంది కదండి. రహస్యముగా నీ సహోదరునికి నువ్వు సరిచేయమని చెప్పాడు దేవుడు. కానీ అసహ్యంగా మాట్లాడి, అభ్యంతరకరంగా, అసహ్యంగా బూతులతో మాట్లాడి అవమానపరిచే విధంగా సరిచేయమని దేవుడు చెప్పలేదు. మరి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సరిచేసే వారి యొక్క మాట మేము తప్పకుండా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మరి మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా మేము బాగా వెన్ పీపుల్ మాక్ అస్, మమ్మల్ని బాగా బాధ పెట్టినప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నిన్ను బాధించు వారి స్వమాంసము వారి చేత నేను తినిపిస్తానన్న వాగ్దానం నాన్నగారికి ఇచ్చినప్పుడు అది ఎంత భయంకరమైన వాగ్దానము. ఇఫ్ వీ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ వీ స్పీక్ టు పీపుల్ లైక్ దట్, వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడితే కనుక మనలను బాధించు వారి యొక్క స్వమాంసము ఎంత భయంకరం కదండి. టు ఈట్ వన్స్ ఓన్ ఫ్లెష్, తినిపిస్తాను అనే అంత గొప్ప వాగ్దానం దేవుడిచ్చాడు. అందుకనే బాధించే వారి గురించి మేము పట్టించుకోము. ఇట్ ఈస్ గాడ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ ఆల్. ఇట్ ఈస్ గాడ్ హూ జడ్జెస్. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ టు ఆన్సర్. అబ్సల్యూట్లీ. అండ్ అగైన్ ప్లీజ్ మీ టైంని దాని మీద వేస్ట్ చేసుకోకండి, దేనికి యూజ్ లేదండి. అదే టైంని దేవుని పరిచర్లో వాడండి, గాస్పల్లో వాడండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. అండ్ దేర్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్